శీర్షిక ధైర్యవంతుడైన అబ్బాయి బాంబుల రేసు. కథ. ఒక చిన్న ఊరిలో విహాన్ అనే 8 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి ఆటలంటే విపరీతమైన ఇష్టం. కాని ఇతనికి సాధారణ ఆటలు బోర్ కొట్టేవి. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించేవాడు. ఒక రోజు అతను ఊరి నడిరోడ్డులోకి వచ్చాడు. అక్కడ జెసిపి, ట్రాక్టర్, బుల్డోజర్, లారీ, పెద్ద కారు, బస్సు, బైకు, చైన్ జెసిపి అన్నీ వరుసగా నిలబెట్టాడు. ఇవన్నీ భారీ వాహనాలు, వాటి మధ్య నడవడం కూడా చాలా ప్రమాదకరం. కాని విహాన్ ధైర్యంగా ముందుకు సాగాడు. బాంబుల ఆట. అతను మొదట బైకు దగ్గరకు వెళ్లి ఒక చిన్న బాంబు పెట్టాడు. అది కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో పేలింది. తర్వాత బస్సు మీద మరో బాంబు. అది పేలినప్పుడు పెద్ద పొగ వచ్చి అందరినీ భయపెట్టింది. లారీ మీద బాంబు వేసి దాన్ని కూడా పేల్చేశాడు. జెసిపి దగ్గరకు వెళ్లి తగిలించే లోపలే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుళ్ల శబ్దానికి ఊరివాళ్లు భయపడి బయటకు పరుగెత్తారు. విహాన్ మాత్రం వినోదంగా నవ్వుకుంటూ పరుగెత్తుతున్నాడు. ముప్పు, ఉత్కంఠ. అయితే అతనికి తెలియకుండానే చివరి చైన్ జెసిపి దగ్గర పెట్టిన బాంబు వేగంగా టైమర్ ఉంచింది. అది భారీగా పేలబోతుంది. అబ్బాయి వేగంగా పరుగెత్తడం ప్రారంభించాడు. అతని వెంట పెద్ద పొగలు, మంటలు వ్యాపించాయి. చివరి క్షణంలో ఓ చిన్న మలుపు తీసుకుని బయటపడిపోయాడు. ముగింపు. విహాన్ సురక్షితంగా బయటపడిన తర్వాత ఊరివాళ్లు అతనిపై కోపంగా ఉన్నారు. కాని అతను తన ఆటను ధైర్యంగా పూర్తి చేసినందుకు ఊరిలో హీరో అయిపోయాడు.